ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ అనుకరణ. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు ఏంటి అంటే అనుకరణ. కొత్తగా ఉంది కదా, తెలుసా ఈ పదం? తెలుగే. అనుకరణ అంటే ఏం లేదు, ఇమిటేషన్ అంటే వేరే వాళ్ళ ఇమిటేట్ చేయడం. వినే ఉంటారు కదా, ఎందుకు వాడిలా ఇమిటేట్ చేస్తున్నావు, నీలా నువ్వు ఉండు, వాయిస్ ఇమిటేట్ చేయకు. క్లాస్ రూమ్లో కూడా టీచర్ అంటారుగా, డోంట్ ఇమిటేట్ అదర్స్ అని చెప్పి. అర్థమైందా? నీలా నువ్వు ఉండాలి, ఇమిటేట్ చేయకూడదు. అది ఇమిటేషన్ అంటే ఏంటి అంటే అనుకరణ. ఈ కథలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరు అంటే ఒక కాకి ఉంటుంది, ఇంకొకటి గ్రద్ద. తెలుసా గ్రద్ద అంటే ఏంటి ఇంగ్లీష్లో? ఈగల్. కాకి ఏ రంగులో ఉంటుంది? గ్రద్ద ఎలా ఉంటుంది? వైట్ ఉండొచ్చు, బ్లాక్ కలర్ లో కూడా ఉండొచ్చు. అవునా? ఈ రెండిట్లో ఏది బిగ్ యానిమల్? పెద్దది ఏది? ఈగల్. అవునా? కాకి ఎక్కడ ఉంటుంది? మీడియంలో ఎగరడం ఏంటి లడ్డు? వేర్ ఇస్ ద హౌస్? నెక్స్ట్ గూడు కట్టుకుని ఉంటుంది. నువ్వు నీ ఇంట్లో ఎలా ఉంటున్నావో కాకి కూడా ఏం చేస్తుంది? అట్లా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, కాకి ఏమో చెట్టు మీద ఉంటుంది, గ్రద్ద ఆ చెట్టుని దాటి దాని వెనకాలన్న కొండ, ఆ కొండ పైన ఎక్కడో ఉంటుందంట దాని ఇల్లు. కాకి ఒకటే ఆలోచిస్తూ ఉంటుందంట. పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి గ్రద్దని గమనిస్తూ ఉంటుందంట. గ్రద్ద ఏం చేస్తుంది, గ్రద్ద ఎలా ఉంది, నేను గ్రద్ద చూడడానికి ఒకేలా ఉన్నాం కదా, ముక్కు, రెక్కలు, 2 కాళ్ళు, కళ్ళు అన్నీ ఒకేలా ఉన్నాయి. కాకపోతే దేవుడు గ్రద్దని కొంచెం పెద్దగా పుట్టించాడు, నన్ను చిన్నగా పుట్టించాడు అంతే. గ్రద్ద చేసేవి నేను చెయ్యలేనా అని రోజు అనుకుంటూ ఉండేదంట. గ్రద్ద ఏం చేస్తుంది అంటే, ఆకాశంలో చాలా పైకి ఎత్తుకెగురుతుంది. ఎత్తుకెగిరి రెక్కలు 2 చాచి చాలాసేపు అలాగే ఉండిపోగలదు ఎగురుతూ. కానీ కాకి అలా ఉండలేదు. కాకి ఎప్పుడు రెక్కల్ని ఆడిస్తూనే ఉంటుంది, ఎక్కువసేపు స్ట్రెచ్ చేసి ఉండలేదు. ఇది దీని గుణం, అది దాని గుణం. కానీ కాకి ఏమనుకుంటుంది, గ్రద్దను చూసి, అబ్బా భలే ఉంది, ఎంత చక్కగా ఎగురుతుందో, ఎంత ఎత్తుకు ఎగురుతుందో అని చెప్పి ప్రతిరోజు దాని యాక్టివిటీస్ అన్నిటినీ ఏం చేస్తుందంట, గమనిస్తుంది. గమనించడంతో పాటు ఏం చేస్తుంది రూపా, ముచ్చట పడుతుంది చూసి. అబ్బా భలే ఉందే, భలే చేసిందే, నేనెందుకు చేయలేను, నేను కూడా చేయగలనేమో అని తహతహలాడిపోతుంది. ఒకరోజు అనుకోకుండా గ్రద్ద ఏం చేసిందంటే, పక్కన కొండకి దిగువ భాగంలో ఒక గొర్రెల కాపరి వచ్చాడంట. గొర్రెల కాపరి దగ్గర ఏముంటాయి? గొర్రెలు గడ్డి మేస్తూ ఉన్నాయి కొండ చుట్టూ. ఆ గొర్రెల్లో అప్పుడే కొత్తగా పుట్టినటువంటి చిన్న గొర్రెపిల్ల ఉందంట. ల్యాంబ్. ఏంటది? గొర్రెపిల్ల. చిన్న గొర్రెపిల్ల ఉంటే గ్రద్ద కన్ను ఎక్కడో ఆకాశంలో పైన ఎక్కడో ఎత్తునెగురుతున్న కొండ కన్నా 2 ఇంతలు పైకి ఎగురుతున్న గ్రద్దకి ఆ చిన్న గొర్రెపిల్ల గడ్డి మేస్తూ వాళ్ళమ్మ దగ్గర పాలు తాగడం గమనించిందంట. వాళ్ళమ్మేమో గడ్డి మేస్తుంది గొర్రె, దాని పిల్లేమో దాని దగ్గర పాలు తాగుతుంది గుంపులో. గమనించి గ్రద్ద చూపు చాలా ఎక్కువ. ఎంత ఎత్తునున్న చిన్న ఉన్న వస్తువుని సైతం చాలా షార్ప్గా ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? అది గ్రద్ద కళ్ళకున్న పవరు. ఏంట్రా గ్రద్ద చూపా ఏంటి నీది అంటారు ఎవరిదన్నా. బాగా డిఫరెన్సెస్ పాయింట్అవుట్ చేస్తారు చూసావా, షార్ప్గా ఉంటుంది వాళ్ళ చూపు. దూరాన్ని ఉన్న టక్కును పట్టేస్తారు. అట్లా ఎక్కడో పైన ఆకాశంలో ఎగురుతున్నటువంటి గ్రద్దకి నేల మీద ఉన్నటువంటి చిన్న గుంపులో వాళ్ళమ్మ దగ్గర దాక్కుని పాలు తాగుతున్న గొర్రెపిల్ల కనిపించిందంట. అప్పుడు గ్రద్దకు మనసులో ఒక ఆలోచన కలిగింది, నేను ఎలాగైనా ఈరోజు ఈ గొర్రెపిల్లని ఎత్తికెళ్ళిపోయి ఏం చేసేస్తుంది, తినేస్తానని చెప్పి ఫిక్స్ అయ్యింది. అనుకున్నదే తడువుగా ఆకాశంలో ఒక్క ఉదుటున గుంపులోకి వచ్చేసరికి అవన్నీ భయపడిపోయి చల్లాచెదురైపోయినాయి గొర్రెలు. అప్పుడు ఏకాకిగా చిన్నగా ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లని తన 2 కాళ్లతో పట్టుకుని ఒక్క ఉదుటిన ఆకాశంలోకి ఎగిరిపోయిందంట. గపుక్కున ఎగిరిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది, కొండ పైన ఉన్నటువంటి దాని ఇంటి మీదకి వెళ్ళడం. ఇదంతా ఎవరు గమనిస్తున్నారు అంటే, చెట్టు మీద ఉన్నటువంటి కాకికి. ఇంక ఈ కాకికి వేరే పని లేదన్నమాట. పొద్దున్నే లెగడం, ఏదన్నా ఆహారం దొరికితే తినడం. గ్రద్ద ఏం చేస్తుందా, ఎంతసేపు పక్కింటోళ్ళకు ఉంటుంది చూడు ఇంట్రెస్ట్. ఏం చేస్తున్నారా పక్కింటోళ్ళు, ఏం కొనుక్కున్నారా చూస్తుంటారా నైబర్స్. అట్లానే ఈ కాకికి
పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఈగలు ఏం చేస్తుంటుందో ఆ గ్రద్దని చూడడమే పని అన్నమాట. చూసి ఏం చేసింది, చూసింది గ్రద్ద ఆ చిన్న గొర్రెపిల్లని ల్యాంబుని ఎత్తుకుపోవడం. అబ్బా ఏమి బలం, ఎంతగా చేసింది, భలే ఫీట్ చేసింది అబ్బా, ఏమన్నా చేసిందిలే గ్రద్ద అనుకుంది. మొత్తం మీద ఎగురుతూ 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 కొండదాకా వెళ్ళిందంట. అసలు ఎక్కడ పెట్టిందా, గొర్రెపిల్లని మొత్తాన్ని తినేసిందా, తనకేమన్నా కొంచెం మిగిలిద్దేమో అన్నట్టుగా. ఎంత చూసినా కనిపించలా. సరే తర్వాత రోజు ఏం డిసైడ్ అయ్యిందంటే, నేను రేపొద్దున్న ఖచ్చితంగా గ్రద్ద కంటే చాలా ఎక్కువ ఎత్తుకి ఎగరాలి, నా బలాన్ని నేను నిరూపించుకోవాలి, ఈ సమాజంలో అందరి చేత అన్ని యానిమల్స్ చేత అబ్బా వాహ్వా ఈ కాకి సూపర్ రా అనిపించుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిందంట. ఫిక్స్ అయ్యి ఏం చేసిందో చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ లెగవగానే గ్రద్ద ఎప్పుడు ఆకాశంలో ఎగిరిద్దా అని చూడడం మొదలుపెట్టి గ్రద్ద ఎగరగానే గ్రద్ద వెనకాలే రెక్కలు చాపుకుంటూ దానికన్నా ఇంకా ఎత్తు ఎగరాలని చెప్పి గ్రద్ద కన్నా పైకి ఎగరడానికి ట్రై చేసి ఎక్కడ రీచ్ అవుతుంది. సగం ఎగరగానే దానికి ఏమైందంటే నీరసం వచ్చిందంట. అబ్బో చాలా అలసటగా ఉందని చెప్పి దిగేది ఎలా దిగాలి, కాకి ఒకలా ల్యాండింగ్ అవుతుంది, గ్రద్ద ఒక్కసారిగా వస్తుంది నేల మీదకి. గ్రద్ద వచ్చినంత ఫోర్స్గా కాకి రాలేదు. కానీ కాకి ఏం చేసింది, అంత ఆయాసం మీద కూడా మనం ఒక ఫీట్ చేద్దాము, గ్రద్ద కన్నా ఎక్సలెంట్గా ల్యాండ్ అవుదాం అని చెప్పి ఏం చేసింది, రెక్కలు రెండు చాపి మన ఒక్కసారిగా భూమి మీదకు దూకిందంట. ఆ దూకడం కాళ్ళేమో వెనక్కి జరిగాయి. దాని తల కిందకు పెట్టేసరికి తలలో ఏముంటుంది దానికి, ముక్కు షార్ప్గా ఉంటుంది కదా, నేల మీద ఉన్న రాయికి పొడుచుకుందంట. పొడుచుకున్న వెంటనే దాని ముక్కు ఇరిగి పక్కన పడింది. అప్పుడు తెలిసి వచ్చిందంట కాకి, అమ్మా అయ్యా నా ముక్కు పోయిందే, నా ముక్కు ఇరిగిపోయిందే, అనవసరంగా నేను పోటీ పడ్డాను గ్రద్దతో, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, నేనేమో చిన్న జీవిని, అదేమో చాలా పెద్ద జీవి, ఉంటే రెండు కాళ్ళు ఒకలా ఉండొచ్చు, గ్రద్ద కాళ్ళు వేరుగా ఉంటాయి, కాకి కాళ్ళు వేరుగా ఉంటాయి, అవునా? గ్రద్ద కాళ్ళు ముక్కు ఎలా ఉంటాయి, షార్ప్గా చీలికకి విడిగా ఉంటాయి. కాకి ఎలా ఉంటాయి, ఏదైనా దొరికితే ఏరుకుని తినే జీవి కదా, చీల్చి చెండాడలేదు, అవునా? చిన్న ప్రాణిలా ఉండాలి. వెళ్ళి అంత పెద్ద ఈగలతో పోటీ పెట్టుకుని ఆఖరికి ఏం పోయింది, దాని ముక్కు పోయింది. అందుకే ఏం చెప్తారు పెద్దోళ్ళు, డోంట్ ఇమిటేట్ అదర్స్ విత్ ఫూలిష్లీ, అంటే ఏంటి, పిచ్చిగా బుద్ధి లేనితనంగా ఏది పడితే అది ఇమిటేట్ చేయకూడదు. ఇప్పుడు పక్కనోడు క్లాస్ వినకుండా డ్రాయింగ్ వేసుకుంటున్నాడు అనుకో, ఆ మేడం చూడట్లేదు కదా, వీడు బొమ్మలు చాలా బాగా వేస్తాడంటే క్లాస్ టైంలో మనం ఏం చేయాలి, క్లాసే వినాలి, అవునా? ఎగ్జామ్ టైంలో ఎగ్జామే రాయాలి. బొమ్మలు వేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అట్లాగే ఇమిటేట్ చేయకూడదు. పక్కనోడు ఏదో చేశాడు కదా, ఆ సినిమాలో హీరో జుట్టు ముళ్ళపందిలో పైకి పెట్టాడు అంటే నువ్వు ఎంచుకుంటావా? స్కూల్కి వెళ్తే ఏం చేస్తారు, పీటీ సార్. అందుకే సొసైటీలో ఎలా బతకాలో అలాగే బతకాలి, వాల్యూస్ నేర్చుకోవాలి. బాగుందా ఈ స్టోరీ? డోంట్ ఇమిటేట్ అదర్స్ ఫూలిష్లీ, పిచ్చి బుద్ధితో ఎవరిని అనుకరించకూడదు. ఓకే, అర్థమైందా? రేపు ఇంకో స్టోరీ చెప్పుకుందామా. గుడ్ నైట్, బాయ్. Thank you for watching.